నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొమ్మల్లో కూర్చున్న కోకిల కనబడదు గాని దాని పాట మాత్రం వినిపిస్తుంది. అలాగే మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు గాని అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి పావలా శ్యామల విషయమే. తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకుల్ని అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కన్నుమూశారు. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడను. గత కొంతకాలంగా పావలా శ్యామల హై బీపీ, కరోనా, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా 3 నెలల క్రితం పావలా శ్యామల ఆమె కూతురు మాధవిని హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ ఆవరణంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఇక వారిద్దరిని గమనించిన హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆ తర్వాత చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీ శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు వారిని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అలా కొన్నాళ్లు అక్కడే ఉన్న పావలా శ్యామల ఉస్మానియా హాస్పిటల్లో ఉండలేమని ఆమె మళ్లీ ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ కి తిరిగి వచ్చేయగా అక్కడి సిబ్బంది బోరబండ పోలీసులకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు తల్లి కూతుర్లని నగరంలోని అనాథాశ్రమంకి తరలించగా గత వారం మళ్లీ పావలా శ్యామలకి హార్ట్ పెయిన్ రావడంతో ఆమెను అనాథాశ్రమం సిబ్బంది ఉస్మానియా హాస్పిటల్లో చేర్పించగా శ్యామలకి మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ఇష్టం లేక నగరంలోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ తనకి ఫ్రీగా చికిత్స చేయమని కోరిన ఈమెకి ఉన్న సీరియస్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎవరూ ఈమెకి చికిత్స ఇవ్వలేదు. ఇక అదే టైంలో శ్యామల కూతురు మాధవ్కి కూడా హెల్త్ చాలా సీరియస్ అవ్వడంతో చేసేదేమీ లేక ఇద్దరు ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్యామలకి గుండెపోటు రాగా ఈమెకి వైద్య చికిత్స అందించిన తన బాడీ ఆ చికిత్సకి సహకరించక మరణించడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు శ్యామల అనాథలా మరణించడానికి గల కారణాలేంటి? తన కూతురు జీవితాన్ని శ్యామలనే నాశనం చేసిందా? సంపాదించిన డబ్బంతా శ్యామల ఎలా పోగొట్టుకుంది? ఈమె భర్త ఎందుకు శ్యామలని వదిలేశాడు? ఆమె శవాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు తీసుకెళ్లడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేతి శ్యామల అలియాస్ పావలా శ్యామల ఈమె 1951 మార్చి 20న ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. అలా ఈమె తండ్రి తినుబండారాలని అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి ఇంట్లో తినుబండారాల్ని ప్రిపేర్ చేస్తూ ఉండేది. ఇక ఈమెకి 3 అక్కలుండగా శ్యామలది చివరి సంతానం కావడంతో చిన్నప్పటి నుండి కాస్త గారాభంగానే పెంచారు. కానీ శ్యామల 17 ఏళ్లున్నప్పుడు ఈమె తల్లి అనారోగ్య బారిన పడి మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తండ్రి మీదే పడ్డాయి. అలా ఆడపిల్లల బాధ్యతల్ని ఎక్కువ రోజులు మోయలేని శ్యామల తండ్రి వారిద్దరికి త్వరగా పెళ్లి చేసి తన బాధ్యతల్ని వదిలించుకోవాలనుకున్నాడు. అలా శ్యామలకి 14 ఏళ్లున్నప్పుడే పక్కూర్లో ఉండే నేతి వెంకట్రావు అనే అతనితో పెళ్లిని ఫిక్స్ చేయగా అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని శ్యామల తన ఫ్యామిలీకి చెప్పుకోలేక తనకి వేరే దారి లేక అతన్ని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. ఇక ఇదిలా ఉంటే ఈమె తండ్రి అదంతా పట్టించుకోకుండా రెండో పెళ్లి చేసుకుని తన లైఫ్ ని స్టార్ట్ చేశాడు. అలా శ్యామల ఎప్పుడైతే ఒక అమ్మాయికి జన్మనిచ్చిందో ఇక పైన తన లైఫ్ హ్యాపీగా ఉంటుందనుకునింది. కానీ పాప పుట్టి 3 నెలలు తిరగక ముందే తన భర్త ఒక యాక్సిడెంట్ లో మరణించడంతో శ్యామలకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అలా తన భర్త ఈ లోకంలో లేకుండా పోవడంతో అత్తారింటి వారు తనని టార్చర్ పెట్టగా అటు అత్తారింట్లో ఉండలేక ఇటు పుట్టింటికి వెళ్ళలేక వైజాగ్ లో ఉన్న తన అక్క దగ్గరికి వెళ్లి ఉండేది. ఇక అలా శ్యామల ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం నచ్చక కూతురి కోసమైనా ఏదో ఒక పని చేయాలనుకుంటున్నప్పుడే వైజాగ్ లో నాటకాల ట్రూప్ ని రన్ చేస్తున్న కె వెంకటేశ్వరరావు అనే అతను ఫీమేల్ ఆర్టిస్టుల కోసం వెతకగా ఏ అమ్మాయి కూడా నాటకాల్లో యాక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అబ్బాయిలకి అమ్మాయిల వేషం వేసి యాక్ట్ చేపిస్తుండేవాడు. అలా ఒకవేళ నిజంగానే ఒక అమ్మాయి నాటకాల్లో యాక్ట్ చేస్తుందంటే ఆ ట్రూప్ కి ఎక్కువగా డిమాండ్ ఉండడంతో ఎలాగైనా ఒక అమ్మాయిని తమ ట్రూప్ లో జాయిన్ చేసుకోవాలని వెతుకుతున్నప్పుడే శ్యామలకి ఈ విషయం తెలిసి ఆ కంపెనీ దగ్గరికి వెళ్లి తన పరిస్థితిని వివరిస్తూ తను నాటకాల్లో నటించేందుకు రెడీగా ఉన్నానని, కానీ తనకి డబ్బు కావాలని చెప్పడంతో రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు నాటకాల డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు అందుకు ఒప్పుకొని శ్యామలకి దొంగాట అనే నాటకంలో హీరోయిన్ పాత్రనివ్వగా శ్యామలకి యాక్టింగ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆమె వాయిస్ చాలా బోల్డ్ గా ఉండటం, అరిచి డైలాగ్స్ ని చెప్పడంతో ఈమె 17 ఏళ్లకే నాటక రంగంలోకి అరంగేట్రం చేసింది.
ఇక మొదటి నాటకంలోనే ఈమె చేసిన పర్ఫార్మెన్స్ కి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు రావడంతో శ్యామలకి మరింత ఉత్సాహం వచ్చింది. అలా మొదట్లో ప్రతి నాటకానికి 10 రూపాయలు ఇవ్వగా రోజుకి 3 ఆటలు ప్రదర్శించడంతో 30 రూపాయలు సంపాదిస్తూ తన కూతురికి ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకునింది. దీంతో తన కూతుర్ని ఇంటి వద్దే ఒంటరిగా ఉంచలేక అటు స్కూల్ కి కూడా పంపించలేక తనతోనే నాటకాలకి తీసుకెళ్తుండేది. ఇక అలా శ్యామల పావలా అనే నాటకాన్ని 500 షోలు ప్రదర్శించగా ఆ నాటకానికి 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుండి ఈమెను పావలా శ్యామల అని అందరూ పిలవడం మొదలెట్టారు. ఇక అలా ఈమె నాటకాల్లో నటించడం తన అక్కలకి బంధువులకి నచ్చక తనని దూరం పెడుతూ తన క్యారెక్టర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న శ్యామల అదంతా పట్టించుకోకుండా తనకి నచ్చిన పని చేస్తూ లైఫ్ ని లీడ్ చేయడం మొదలెట్టింది. అలా కొడుకు పుట్టాల, ఒక దీపం వెలిగింది, మంచి బొమ్మలు, భయం, నిర్మానుషమని 300కి పైగా నాటకాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ ప్రతి నాటకానికి 50 నుండి 100 రూపాయలు తీసుకుంటుండేది. ఇక ఈ క్రమంలోనే ఈమె చేస్తున్న నాటకాల కంపెనీ చెన్నైకి షిఫ్ట్ అవ్వడంతో శ్యామల కూడా తన మకాన్ని చెన్నైకి మార్చేసింది. అయితే అలా నాటకాలు చేసిన చాలా మంది సినిమాల్లో యాక్ట్ చేస్తూ నేమ్, ఫేమ్, మనీని సంపాదించడం చూసి శ్యామల కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలనుకునింది. కానీ తను సినిమాల్లోకి వెళ్లే సమయానికి తనకి 35 ఏళ్ల వయసు రాగా తనకి తల్లి బామ్మ పాత్రలు ఇవ్వడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే శ్యామల తన కూతురికి ఒక సంబంధం చూసి పెళ్లి చేయగా అప్పటికే శ్యామల కూతురు మానసిక పరిస్థితి అంతలా బాగోలేకపోవడంతో ఆమెను పెళ్లి చేసుకున్న అతను పెళ్లైన కొన్నాళ్ళకి తన బిహేవియర్ తో విసుగు చెంది తనని ఇంట్లో నుండి పంపించేశాడు. దీంతో వేరే దారి లేక తన కూతుర్ని తనతోనే పెట్టుకుని బాబాయ్ అబ్బాయి అనే మూవీతో 1985లో సినిమాల్లోకి అరంగేట్రం చేయగా అందులో తనకి చిన్న పాత్ర చేసే ఛాన్స్ రావడంతో ఆ పాత్ర ద్వారా ఈమెకి అంతలా గుర్తింపు రాలేదు. అయినా కూడా తనకి స్వర్ణకమలం, కర్తవ్యం, దండోరా, సుస్వాగతం, కోదండరాముడు అని 100కి పైగా మూవీస్ లో చేసిన తనకి ఒక్క మూవీలో కూడా గుర్తింపిచ్చే పాత్ర రాలేదు. ఇక ఎప్పుడైతే మనసంతా నువ్వే మూవీలో ఉదయ్ కిరణ్ కి బామ్మగా చేసిందో ఆ మూవీలో ఈమెకి మంచి గుర్తింపు వచ్చి అల్లరి రాముడు, ఇంద్ర, నిన్నే ఇష్టపడ్డాను, గోలీమార్ అని 250 సినిమాల్లో యాక్ట్ చేయగా తను ఒక్కో మూవీకి 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న తనకి నెలకి 2-3 మూవీస్ లో ఛాన్సులు రావడం, వచ్చిన డబ్బులన్నీ తన ఇంటి అద్దెకి తినడానికే సరిపోవడంతో ఉండడానికి ఒక సొంతిల్లు గాని సేవింగ్స్ గాని చేయలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే ఆర్టిస్టులందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 5,000 రూపాయలు పెట్టి కార్డు తీసుకోవాలని, దీనివల్ల ఫ్యూచర్ లో బాగా హెల్ప్ అవుతుందని చెప్పగా శ్యామల సినిమాల్లో ఎప్పుడో ఒక రోజు వచ్చే పాత్ర కోసం తను 5,000 రూపాయలు పెట్టి ఎందుకు కార్డు తీసుకోవాలని సీరియల్స్ లో యాక్ట్ చేయాలని 2,000 రూపాయలు పెట్టి టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కార్డుని తీసుకునింది. అలా సీరియల్స్ చేస్తూ సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేస్తున్న క్రమంలో ఈమె కూతురు ఒకసారి కాలు జారి కింద పడి తలకి తీవ్రంగా గాయాలవ్వడంతో పాటు కాలు కూడా విరిగిపోయింది. దీంతో కూతురు 3 సంవత్సరాలకే మంచానికే పరిమితం అవడంతో తనకి సీరియల్లో, సినిమాల్లో వచ్చే డబ్బు సరిపోక ట్రీట్మెంట్ కూడా ఇప్పించలేకపోయింది. ఇక ఈ సమయంలోనే శ్యామలకి కంపవాతం వ్యాధి రావడంతో చేతులు కాళ్ళు వణుకుతుండగా అప్పటి వరకు ఈమెకి వస్తున్న చిన్న చితక పాత్రలు కూడా రాకపోవడంతో తను హెల్ప్ కోసం మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ని ఆశ్రయించింది. అయితే శ్యామల మాలో మెంబర్షిప్ ని తీసుకొని ఉంటే తనకి మెడికల్ సపోర్ట్ గాని మంత్లీ 6,000 రూపాయలు ఇచ్చేవారమని చెప్పడంతో శ్యామల ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. దీంతో ఇప్పుడైనా మెంబర్షిప్ కార్డు తీసుకుంటే మా అసోసియేషన్ వారే అనాథలా మరణించే ఆర్టిస్టులకి తలగొరివి కార్యక్రమాల్ని కూడా జరిపిస్తున్నారని చెప్పడంతో శ్యామల ఆ తర్వాత కార్డు తీసుకోవాలనుకున్న ఆ కార్డు ప్రైజ్ 1,00,000 రూపాయలు ఉండడంతో శ్యామలకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. దీంతో ఇంటర్వ్యూస్ లో తన పరిస్థితి గురించి వివరిస్తూ సహాయం కోరగా మొదటిగా చిరంజీవి గారు స్పందిస్తూ ఈమెకి 1,00,000 రూపాయలు ఇచ్చి మా మెంబర్షిప్ కార్డుని ఇప్పించడంతో పాటు 2 లక్షల క్యాష్ ని కూడా సహాయం చేశారు. ఇక అలా ఆ డబ్బుతోనే శ్యామల తన కూతురికి కాల్ ఆపరేషన్ చేపించగా ఇక పైన అన్ని సర్దుకుంటాయనుకునింది. కానీ ఇదే సమయంలో శ్యామలకి హార్ట్ లో పెయిన్ రావడం, డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేపించగా డాక్టర్లు హార్ట్ లో 3 హోల్స్ ఉన్నాయని చెప్పడంతో శ్యామలకి భూమి బద్దలైనట్లయింది. అయితే ఈ ఆపరేషన్ కి 6 లక్షలు ఖర్చవుతుందని చెప్పినా తాము శ్యామలకి ఆ ఆపరేషన్ చేయలేమని, కంపవాతం ఉన్న వారికి చేతులు కాళ్ళు వణుకుతుండడంతో వారికి ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా కష్టమని, చేసినా కూడా వారు బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువని, దీంతో టాబ్లెట్స్ తోనే మిగిలిన జీవితం నెట్టుక రావడం తప్ప దీనికి శాశ్వత పరిహారం లేదని చెప్పడంతో శ్యామల తను మరణించేలోపు తన కూతురికి ఒక దారిని చూపించాలని సినీ పెద్దల్ని, సినిమా ఆర్టిస్టులని సహాయం కోరుతూ వచ్చింది. అలా చాలా మంది ఆర్టిస్టులు ముందుకు వచ్చి 20 లక్షల వరకు సహాయం చేసిన శ్యామల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చి రోడ్డున పడడంతో తనని, తన కూతుర్ని కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించారు. అయితే ఆ మధ్యలో ఈమెకి చాలా మంది సహాయం చేసిన శ్యామల వారందరినీ విమర్శిస్తూ వారు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ తనకి 1,00,000 రూపాయలు భిక్షంగా వేస్తున్నారని, తనలాంటి దానికి సహాయం చేయడానికి వారికి మనసు రాదని రెచ్చిపోవడంతో శ్యామలకి చాలా వరకు నెగిటివిటీ వచ్చింది. దీంతో ఆ మధ్యలో ఎవరు తనకి
సహాయం చేయకపోవడంతో తల్లి కూతుర్లిద్దరూ ఇక పైన తాము బ్రతకలేమని కొన్ని ఇంటర్వ్యూస్ లో ఎమోషనల్ అవ్వడంతో మా అసోసియేషన్ లో ఉన్న కొంతమంది మెంబర్స్ వీరికి సపోర్ట్ చేసిన రోజు రోజుకి తన కూతురు పరిస్థితి దారుణంగా మారి బెడ్ పైనే ఉండాల్సిన పరిస్థితి రావడంతో వీరుంటున్న ఓల్డ్ ఏజ్ హోమ్ వారు కూడా అంతవరకు సేవలు చేయలేక వీరిద్దరిని ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి బయటికి పంపించాలనుకున్నారు. ఇక అలా అక్కడి నుండి బయటికి వెళ్తే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని శ్యామల తన కూతుర్ని ఒంటరిగా వదల్లేక ఆమెతో పాటు తనని కూడా ఈ భూమి మీద లేకుండా తీసుకెళ్లిపోవాలని బలవన్మరణానికి పాల్పడగా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ వారు సరైన సమయానికి వారిని చూసి కాపాడి హౌస్ నుండి బయటికి పంపించేశారు. ఇక అలా అప్పటి నుండి ఉండడానికి ఇల్లు లేక చికిత్సకి డబ్బులు లేక వచ్చిన విరాళాలు కూడా అయిపోవడంతో తల్లి కూతుర్లు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. అలా వారం ముందు శ్యామలకి హార్ట్ పెయిన్ వస్తే మరోవైపు కూతురికి తీవ్రంగా తలనొప్పి రావడంతో వీరిద్దరిని ఉస్మానియా హాస్పిటల్లో చేర్పించగా చికిత్స ఫలించగా 75 ఏళ్ల పావలా శ్యామల ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇక ఈమె శవాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు తీసుకెళ్లడానికి నిరాకరించడంతో ఇప్పుడు కొంతమంది విరాళాలతో శ్యామల దహన సంస్కారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా పావలా శ్యామల ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఫోక్స్, ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజ స్వరూపాలని గుణాలని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. ఇది ఫోక్స్ పావలా శ్యామల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.